స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కడియం శ్రీహరిపై బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం రాజకీయ ద్రోహి అని మండిపడ్డారు. దళిత ద్రోహి అయిన కడియం భూ కబ్జాలు చేశారని ఆరోపించారు. కడియం నకిలీ దళితుడని, దీనిపై సీఎం రేవంత్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కడియం శ్రీహరి కుటుంబం త్వరలో రాజకీయ సమాధి కాబోతోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయనకు రాజకీయ సమాధి ఎన్నికలు. నీకు దమ్ము, ధైర్యము, సిగ్గు, లజ్జ ఇంకేమన్నా ఉంటే నువ్వు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రా, చూసుకున్నాం. ఎట్లా 34 ఎకరాలు నీకు దేవుడిలో భూమి కొంటావు? పెట్రోల్ బంక్ ఎట్లా వస్తుంది? ఆర్మిచర్ ప్లాంట్ ఎక్కడిది నీకు? 10 కోట్లతో ఇల్లు ఎక్కడిది నీకు? ఎన్ని ప్లాట్లు హైదరాబాద్ లో? ఎన్ని చెప్పాలని అవినీతి గురించి? నువ్వు ఏం చేసినావని నీ సంపద కబ్జా చేసింది ఆరూరి రమేష్ కాదు, కబ్జా చేసింది నువ్వు. తెలుగుదేశంలో దళితులకు రావాల్సిన ఎమ్మెల్యే సీటును కబ్జా చేసింది నువ్వు. టీఆర్ఎస్ లో దళితులకు రావాల్సిన ఎమ్మెల్యే సీటు కబ్జా చేసింది నువ్వు. వరంగల్ పార్లమెంటు దళితులకు రావాల్సింది కబ్జా చేసింది నువ్వు. టీఆర్ఎస్ లో ఎమ్మెల్యే సీటును కూడా కబ్జా చేసింది నువ్వు. మా రాజకీయ భవిష్యత్తును దెబ్బకొట్టి బట్టగాల్సి నీదేసి పబ్బం గడుపుకొని నీ బిడ్డను ఎంపీ చేయాలనే ప్రయత్నం చేస్తున్నావు. నేను నియతి మంత్రి